ఐపీఎల్ ఆప్షన్ రూల్స్ కానీ లేకపోతే అంబానీ మొత్తం టాప్ ప్లేయర్స్ అందరినీ కొనేసి వరల్డ్ లెవెల్ ని తయారు చేసేవారు. అందుకని ఐపీఎల్ రూల్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ ఈ ఇయర్ కొత్త రూల్ కూడా వచ్చింది. అండ్ ప్రతి టీమ్ కి ఇది చెప్పారు. అదేంటంటే నువ్వు ఎంత పెద్ద రిచ్ అయినా పర్ స్క్వాడ్ కి 18 ప్లేయర్స్ కన్నా తక్కువ, అలాగే 25 ప్లేయర్స్ కన్నా ఎక్కువ తీసుకోలేరు, అలాగే ఉండకూడదని. అండ్ ఫారెన్ ప్లేయర్స్ కూడా 8 మాత్రమే ఉండాలని. కానీ ఇయర్ కొత్త రూల్ వచ్చేసి ఫారెన్ ప్లేయర్స్ కు ఓన్లీ 18 CR మాత్రమే. అండ్ ఒకవేళ దీనికన్నా ఎక్కువ బిడ్ కి వెళ్ళిపోతే ఆ అమౌంట్ BCCI దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు పర్స్ కోసం మాట్లాడుకుందాం. అంటే బడ్జెట్ ఇందులో ప్రతి టీమ్ కి 125 CR మాత్రమే దొరుకుతుంది మొత్తం టీమ్ ని తయారు చేయడానికి. అండ్ టీమ్ ఫామ్ అవుతుంది ఒక స్ట్రక్చర్ లో. అక్కడ ఫస్ట్ వచ్చేసి మ్యాక్యూ ప్లేయర్స్ అంటే స్టార్ ప్లేయర్స్, బ్యాటింగ్, బౌలర్స్, ఆల్ రౌండర్ ఒక బిడ్డింగ్ అవుతుంది. అలా స్లోగా పర్స్ తక్కువ అవుతున్న కొద్దీ ప్రెజర్ ఎక్కువై ఆప్షన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. కొన్నిసార్లు మినీ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ కొన్ని ప్లేయర్స్ ని రిటైన్ చేయొచ్చు, ఒక్కొక్కసారి అయితే మొత్తం టీమ్ ని కూడా రిటైన్ చేయొచ్చు. అండ్ 3 years ఒకసారి మెగా ఆప్షన్ జరుగుతుంది. అక్కడ ఓన్లీ కోర్ ప్లేయర్స్ మాత్రమే రిటైన్ చేయొచ్చు, మిగతా ప్లేయర్స్ అందరూ కూడా బిడ్ లో ఉంటారు. మొత్తం ఐపీఎల్ టీమ్ అంతా ఫ్రెష్ గా ఫామ్ అవుతుంది. అందుకే ఐపీఎల్ సెలక్షన్ లో లక్ తో పని ఉండదు, ప్యూర్ విన్సర్ క్యాపిటల్ లా పనిచేస్తుంది. ఎలా అంటే ఈ ప్లేయర్ కి క్యాపిటల్ అలోకేషన్ చేయాలా లేదో అని 70,000 crores కన్నా ఎక్కువ వాల్యూ ఉంది ఈ ఐపీఎల్ అనే బిజినెస్ కి. ఈ వీడియో గురించి మీరే ఉంటారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అకౌంట్ ఫాలో చేసుకోండి.